ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శుక్రవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమ్మ. గురుగారు, శుక్రవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः. షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి. విద్యారంభేపి బాహ్యే చ ప్రవేశే నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాదేవ చరణౌ మనసా స్మరామి. మహాదేవ చరణౌ శిరసా నమామి. శుక్రవారం నాడు పుట్టినటువంటి వారి మనస్తత్వం. వారాలలో శుక్రవారం అత్యంత విశేషమైనది. శుక్రవారం నాడు పుట్టిన స్త్రీ వలన కావచ్చు గొప్ప ఐశ్వర్య స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప అప్పటిదాకా వారి కుటుంబంలో శుక్రవారం నాడు సహజంగా మనకు ప్రతి గ్రామంలో ఒక నానుడు ఉంది. శుక్రవారం పుడితే ఆడపిల్ల పుట్టాలి అంటారు. అంటే వారి సిరి సంపదలు వృద్ధిలోకి వస్తాయి. మహాలక్ష్మి పుట్టాలి అనుకుంటారు. ఎంతలా సిరి సంపదలు అభివృద్ధిలోకి వస్తాయంటే రోడ్డు మీద చిన్న వ్యాపారం నుంచి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవలసినటువంటి స్థాయిలో కూడా వాళ్ళ వ్యాపారం వెళ్ళిపోతుంది. అంత గొప్ప శక్తి శుక్రవారం రోజు ఉంటుంది. వీరికి ఒక గొప్ప క్రియేటివిటీ ఉంటుంది. అంటే వీరు అందరూ సృష్టించుకున్నటువంటి వలలో వీరికి ఉండడం ఇష్టం ఉండదు. వీరికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. వీరికి ఒక బ్రాండ్. శుక్రవారం నాడు పుట్టినటువంటి స్త్రీల యొక్క పేరుతో ఆ వ్యాపార సంస్థ పెడితే ఆ వ్యాపారము ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత గొప్ప శక్తి శుక్రవారానికి ఉంది. వీరికి నటించడం చేత కాదు, ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడతారు. శుక్రవారం పుట్టినటువంటి పురుషులు ప్రారంభంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా బాల్యంలో కొంత వీరికి కష్టంగా గడుస్తుంది. పురుషులకి బాల్యం తర్వాత కొంత ఉద్యోగ స్థిరత్వం వచ్చిన తర్వాత వీరి యొక్క వ్యాపారానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వివాహం తర్వాత వీరి మహర్దశ కూడా మారిపోతుంది. అలాగే ఎదుట వాళ్ళు చెప్పే విషయాలని శుక్రవారం పుట్టినటువంటి పురుషులకి ఎదుట వాళ్ళు చెప్పేటువంటి విషయాలను తొందరగా నమ్ముతారు. అది ఎంతవరకు ఆచరణలోకి వస్తున్నది మనం పక్కన పెడదాం, కానీ బాగా వింటారు. చెవులు చాటడేసుకొని వింటారు. ఆ వినటం వల్ల ఉదాహరణకి నా పైన ఎవరైనా చెప్తుంటారు, మొదట్లోనే త్రుంచేయరు, అక్కడ కట్ చేస్తే వినవలసిన అవసరం ఉండదు, వింటారు. విన్న తర్వాత వీళ్ళు అందరు ఈ స్త్రీ పురుషుల్లో ఉన్న ఒక ప్రధానమైన సమస్య వింటారు. విని వీరు మనసులో పెట్టుకుంటారు. బయటికి అడగాలా వద్దా, అడిగితే ఏమనుకుంటారు, అడగకపోతే ఈ వ్యక్తి ఇలా చెడ్డవాడా, ఒక రూమర్ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, వ్యక్తిత్వ వికాసంలో ఏదైనా కావచ్చు. కాబట్టికి మీ చెవులు కొరికే వాళ్ళకి, మీ పైన తప్పుడు ప్రచారం చేసేవారికి మీ దగ్గర స్థానం ఇవ్వకండి. ఈరోజు ఒకళ్ళ గురించి మీకు చెప్పిన వాళ్ళు మీ గురించి ఇంకొకరు చెప్పారన్న గ్యారంటీ ఏంటి? కాబట్టికి చెప్పుడు మాటలని వినడం మానేయండి. స్వతంత్రంగా మీకు మీరుగా జ్ఞానం తెచ్చుకుంటే కనుక మంచి ఆలోచన ఉంటుంది. వీరికి ఒక గొప్ప శక్తి ఉంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా 90 సంవత్సరాల స్త్రీ ఒక వృద్ధులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో వీరికి తెలుసు. 70 సంవత్సరాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు. 60తో మాట్లాడే వాళ్ళతోటి 30, 40, 20 బాలులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో శుక్రవారం నాడు పుట్టిన వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వీరిచ్చే ఒక వాణిజ్య ప్రకటనలు కావచ్చు, లేదు వీరు ఏదైనా ఒక వ్యాపారం పెట్టినా, లేదు వీరు ఒక పని చేసినా కూడా అందరినీ ఆకర్షింపబడతారు.
ఆ ఒక్క గొప్ప శక్తి శుక్రవారం నాడు. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మి వారం, స్థిరలక్ష్మి వారం, శుక్రవారంలో అమ్మవారి వారం. శుక్రవారం నాడు పుట్టిన వారికి భోగభాగ్యాలకు లోటు ఉండదు, అష్టైశ్వర్యాలకు కూడా లోటు ఉండదు. వాటిని సముపాలలో వాడుకుంటే ఐశ్వర్యం. ఏదైనా ఒక పదార్థం నుండి ఒక ఉపమానం చెప్తాను. ఏ పదార్థమైనా ఎంతవరకు తింటే అంత శ్రేయస్కరం. ఉన్నది కదా అని విపరీతంగా తిన్నా, ఉన్నది కానీ అనుభవించిన కొంతకాలం తర్వాత అది మీకు దూరం అవుతుంది. సభాముఖంగా ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పలేను, చెప్పకూడదు కూడా. అంటే మీరు అర్థం చేసుకుంటారు, మీరు ప్రాజ్ఞులు విఘ్నులు కదా, మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి భోగం విషయంలోనైనా భాగ్యం విషయంలోనైనా ఉన్న దాంతో మీరు తృప్తి పడండి. లేని వెంపర్లాట కోసం మీరు వెళ్ళి కష్టాల పాలవ్వకండి, జూదాల పాలవ్వకండి. విపరీతమైన షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయే వారిలో శుక్రవారం వారు అధికంగా ఉంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పెట్టండి. ఒక షేర్లో పెడుతున్నా, ఒక వాణిజ్య ప్రకటనలో పెడుతున్నా, లేదు మీ వ్యాపారాన్ని అత్యాశకు పోయి అత్యధిక వడ్డీకి, ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటో తెలుసా, శుక్రవారం నాడు పుట్టినవారు వడ్డీ వ్యాపారాన్ని తగ్గించుకుంటే మంచిది. మీకు ఇప్పుడు వడ్డీ రావచ్చు, కానీ ఈ వడ్డీ ఎంత విపరీతమైన వడ్డీ, చక్రవడ్డీ వస్తున్నా అనతి కాలంలో కొంతకాలానికి మీ సంపద కనుమరుగవుతుంది. ఇది యథార్థం కూడా. మీ ఉనికిని చాటుకోవలసినటువంటి నష్టం వస్తుంది. ఇక్కడ కనుక మీరు జాగ్రత్త పడితే మీ వ్యాపారం బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఉంటుంది. వాణిజ్య ప్రకటన చిట్స్ నడిపే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి గొప్ప శక్తి ఉంటుంది. చిట్స్ని ధార్మికంగా మీరు నడపండి, ఇదే చేసిన వ్యాపారం కొరకు కాబట్టి వాటిని నేను ఒక్కనాడికి వద్దాను. కానీ ఏది ధర్మబద్ధమో కొంత చూసి చూడనట్టుగా, హింసించిన దానికంటే కూడా వచ్చే చోట వసూలు చేయండి, రాని చోట వదిలేయండి. మీరు ఇక్కడ చూస్తే కనుక మీ గొప్ప శక్తి ఉంటుంది. శుక్రవారం నాడు పుట్టినటువంటి స్త్రీలు ఇంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం నియమం పెట్టుకోండి. శుక్రవారం మీ ఇంట్లో మధ్య మాంసాలకి, మీరు శుక్రవారం పుట్టి ఉంటే కనుక మగవాళ్ళైనా కూడా ఆడవాళ్ళైనా కూడా ఆ రోజు మీ చేతులతో మీరు ఇంట్లో అమ్మవారికి నైవేద్యం ప్రసాదం చేయండి. మీ ఇల్లు ఆ రోజు శాకాహారం కింద ఉంచుకోండి. ఒక సాంప్రదాయమైన నైవేద్యాన్ని అలవాటు చేసుకోండి. శుక్రవారం రోజున మీరు ఏ కాలంలో దొరికి, ఇప్పుడు వేసవి కాలం అనుకోండి, మల్లెపూలు బాగా దొరుకుతాయి. అమ్మవారిని శ్రీదేవి లలితా పరమేశ్వరుని ఆరాధన చేయండి. మీ వ్యాపారానికి లోటు ఉండదు. అలాగే శుక్రవారం నాడు పుట్టిన స్త్రీలు వృషభ తులా లగ్నంలో పుట్టిన వారు కావచ్చు, లేదు కర్కాటక లగ్నంలో పుట్టిన వారు కావచ్చు, శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు, మీరు గొప్ప గొప్ప ప్రాజెక్టులకు సైన్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని వీక్షణ చేస్తున్న వాళ్ళలో ఎవరైనా సినీ పరిశ్రమ వాళ్ళు ఉంటే కనుక 10:30 నుంచి 12 మధ్యలో శుక్రవారం రోజున మీరు ఏ ఫైల్ పైన సంతకం పెట్టకండి. 10:30కు రాహుకాలానికి ముందు కానీ రాహుకాలం తర్వాత కానీ పెట్టండి. నంది అవార్డ్స్, ఉత్తమ సినీ సంబంధమైన అవార్డ్స్ వస్తాయి కదా, అందులో ఎక్కువ శాతం శుక్రవారం వాళ్ళే ఉంటారు. వ్యాపార కోణంలో ఆడవాళ్ళు మంచి రాణింపు ఉంటుంది. శుక్రవారం నాడు గనక శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండి వృషభ తులా లగ్నాలు అయ్యుండి గనక మీనంలో శుక్రుడు ఉన్న వాళ్ళు కనుక వారి చేతుల్లో సినిమాలు ఉంటాయండి. ఒక 10-12 సినిమాలు ఉంటాయి. వారి చేతుల్లో ఒక 4-5 మీడియా సంస్థలు ఉంటాయి. వారి చేతుల్లో కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తారు. అంత గొప్ప శక్తి శుక్రవారం నాడు ఉంటారు. మీరు వివాహం తర్వాత స్త్రీ పురుషుల మీ స్థితి పెరుగుతుంది. నేను చెప్పి ఉన్నాను కదా, 2-3 మైనస్లు ఉంటాయి. వాటిని కనుక మీరు సరి చేసుకుంటే కనుక శుక్రవారం నాడు పుట్టినటువంటి వారి యొక్క భాగ్య దశ, భోగభాగ్యాలకు, భూమి మీద ధర్మార్థ కామ మోక్షాలకు లోటు ఉండదు. అన్ని విధాల కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. అలాగే శుభ ఫలితాల కొరకు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి గురువుగారు? శుక్రవారం రోజు మీరు ఎక్కడ ఉన్నా కూడా 10:30 నుంచి 12 మధ్యలో మనకు రాహుకాలం ఉంటుంది. రాహుకాల సమయంలో లలితాదేవి పారాయణం కానీ దుర్గాదేవి పారాయణం చేయండి. వ్యాపారం చేసేవాళ్ళు లేదా ఉద్యోగరీత్యా, లేదు మేము ఇంట్లోనే ఉంటామండి హౌస్ వైఫ్స్ అనుకుంటే కనుక మీరు శుక్రవారం ఉదయం పూట 10:30 నుంచి 12 మధ్యలో మీ భర్తకి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా మీ ఇంట్లో
10 నుంచి 12 మధ్యలో శుక్రవారం పుట్టిన వాళ్ళు విశేషంగా ఆ సమయంలో అమ్మవారికి మంచి తెల్లటి పూలమాల వేసి, ఏ కాలంలో దొరుకుతున్న ఆ పుష్పాలతో కనుక ఎక్కువ దొరికితే మల్లె జాజి పూలతోటి పూజ చేసి అమ్మవారికి లలితాపారాయణం చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఏ మంత్రం జపించాలి? ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని కనుక వారు జపం చేస్తే, ఆ స్మరణ చేసుకొని సాయంకాలం కూడా దీపారాధన చేసుకొని ఆ రోజు ఇంట్లో భగవదారాధన చేయండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి తల్లి. మొత్తంగా శుక్రవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. పరమేశ్వర అర్పణమ్మ. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.